హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని ఇస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. జున్ను పాలు కాచుకునేటప్పుడు ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా జున్ను అయితే గెడ్డలాగా వస్తుందండి. ఇలా ముందుగా అయితే బెల్లాన్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని స్టవ్ మీద కొంచెం హీట్ చేసేసుకుంటే బెల్లం పాకంలాగా రెడీ అవుతుంది. ఇలాగా ఈ పాకాన్ని అయితే కొంచెం అయితే ఇలా స్ట్రైన్ చేసేసుకొని, ఇలా బెల్లం పాకాన్ని స్ట్రైన్ చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి తెలియకుండానే బెల్లంలో చెత్త చెదారం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏది బెల్లంతో ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా మనం అయితే బెల్లం పాకం రెడీ చేసుకొని స్ట్రైన్ చేసుకోవాలండి. దీంట్లో చెత్త చెదారం ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం ఏ డబ్బాల్లో అయితే జున్ను తయారు చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ డబ్బాల్లో ఇలా పెట్టేసుకొని ఆ పాకాన్ని అయితే ఇలాగా అడుగున వేసేసి, మనం మామూలు పాలు అయితే ఉంటాయి కదండి, ఆ పాలు ఒక అరగిద్ద సుమారు ఇలాగైతే ముందుగా పాలు అయితే పోసుకోవాలండి. తర్వాత జున్ను పాలను అయితే ఇలాగ పోసేసుకొని మిరియాలు, అలానే యాలకులు, పంచదార ఈ 3 మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా ఈ పౌడర్ను కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇలా స్టీల్ డబ్బాల్లో ఇలాగా మామూలు మిల్క్, అలానే జున్ను పాలు, బెల్లం పాకు ఈ 3 కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మిరియాలు, అలానే యాలకులు, పంచదార ఈ 3 కలిపి మిక్సీ జార్లో వేసుకున్న ఈ పౌడర్ని అయితే ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలుపుతున్నానండి, మిక్సింగ్ చేస్తున్నాను. ఇలాగా ఈ స్టీల్ డబ్బాలకి మూతలు అయితే పెట్టేసి ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో సగానికైతే వాటర్ పోసేసుకొని ఈ డబ్బాలు కొంచెం మునిగేలాగా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇలా మూత పెట్టేసుకుని ఒక 1 అవర్ పాటు సిమ్లో ఉడికించుకోవాలండి. జున్ను అయితే చక్కగా గడ్డ కట్టినట్లుగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. జున్ను తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. జున్ను తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ స్టీల్ డబ్బాల్లో అయితే ఈ జున్ను పాలను రెడీ చేసుకుని ఇలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్రలో ఇలా వాటర్ అయితే పోసుకుని డబ్బాలను అందులో పెట్టేసుకుని ఒక 1 అవర్ పాటు సిమ్లో ఇలాగ ఉడికించుకుంటే చక్కగా జున్ను అయితే గడ్డ కట్టినట్లుగా ఇలా వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, సోప్ బాక్సులని మనం సోప్ తీసేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ బాక్స్ని అయితే ఒకటి తీసుకొని మనం నాప్కిన్స్ అయితే ఇలాగా బట్టలు వాష్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేస్తూ నాప్కిన్స్ని చక్కగా ఇలా సోప్ బాక్స్లో పెట్టేసి ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి. ఇలా సోప్ బాక్స్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి, చక్కగా అద్భుతంగా ఉంటుంది, స్మెల్ కూడా చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఎల్లిపాయలు వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే తీసుకోవచ్చండి. ఇలా చాకుని తీసుకొని ఇలా ఒక్కొక్క ఎల్లిపాయని ఈ విధంగా అనుకున్నాం అనుకోండి, చక్కగా వచ్చేస్తాయండి. ఇలా నెయిల్స్తో తీసుకునే పని లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా చాకుతో అయితే తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. బియ్యం కడిగిన వాటర్ పారబోస్తూ ఉంటాం కదండి, వాటిని పారబోయకుండా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా బియ్యం కడిగిన వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి ఇలాగా తీసుకొని దానిలో కొంచెం కాఫీ పౌడర్, అంటే మనం ప్యాకెట్ అయితే కాఫీ పౌడర్ ప్యాకెట్ చిన్నది ఉంటుంది కదండి, దానిలో సగం ఇలా కలిపేసుకొని ఇలా మన ఇంట్లో అయితే కొన్ని పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కలకి ఇలాగా ఈ వాటర్ని పోస్తే మంచి క్రాప్ అయితే ఉంటుంది, పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, స్పెట్స్ పైన ఒక్కొక్కసారి డస్ట్ పడి మరకలు కూడా పడుతూ ఉంటాయి కదండి, మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి పోవు కదండి. ఇలా డస్ట్ని అలానే మరకల్ని ఈజీగా ఇలా అయితే పోగొట్టుకోవచ్చండి. దీనిపైన కొంచెం అయితే వ్యాజ్లైన్ను ఇలా అప్లై చేసేసి స్పెట్స్ తుడుచుకునే క్లాత్ అయితే ఉంటుంది కదండి, ఆ క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్పెట్స్ పై ఉన్నటువంటి స్క్రాచెస్ కానీ, డస్ట్ కానీ, మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. టిప్ నెంబర్ 6,
పిండి జల్లించుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇలాగ జల్లించుకునేటప్పుడు పక్కకు కూడా ఇలాగ పిండి అయితే తొలగిపోతూ ఉంటుంది కదండి, అదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలాగా ఒక గ్లాస్తో అక్కడే ఇలాగ జరుపుకుంటూ ఉన్నాం అనుకోండి, పిండి చక్కగా అటు ఇటు పడకుండా ఉంటుంది, మన పని ఈజీగా సులభంగా అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 7, గోధుమ పిండి పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా మొత్తం అయితే స్టోర్ చేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలని అక్కడొకటి ఇలా గుచ్చేసి మూత పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, పిల్లల ప్యాంట్లు కానీ పెద్దవాళ్ళ ప్యాంట్లు కానీ ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇంట్లో మెషిన్ ఉంటే ఓకే, లేదంటే మనం బయటికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే చాలా లేట్ అయితే అయిపోతూ ఉంటుంది. బయటికి వెళ్ళి ఇలాగా లూజ్ అయిన ప్యాంట్ని టైట్ చేయించుకోవాలని, స్టిచ్చింగ్ చేయించుకోవాలనే టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు చక్కగా మనకి ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని ముందుగా బటన్కి ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలాగా ప్యాంటుకు ఉన్నటువంటి కాజాకి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, టైట్ అనేది వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, మనందరికీ ఎంతగానో యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బంగాళదుంపని తీసుకుని ఇలాగా కొంచెం అయితే తురుముకోవాలండి, కొంచెం అయితే సరిపోతుంది మనకి. ఇలా కొంచెం అయితే తీసుకున్నాం కదండి, దీనిలో కొన్ని అయితే వాటర్ పోసి ఇలాగా కొంచెం దీనిలో ఉన్నటువంటి రసం అయితే తీసుకోవాలండి. ఇలాగా ఈ రసం అయితే తీసుకున్న తర్వాత దీనిలో కొంచెం కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలా ఈ లిక్విడ్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దీంట్లో కొంచెం కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఫేస్ పైన ఉన్నటువంటి కళ్ళ కింద ఉన్నటువంటి నల్లగా మచ్చలు అయితే పడుతూ ఉంటాయి కదండి, మనం ఎంత మెడిసిన్స్ వాడినా ఆయింట్మెంట్స్ రాసినా కూడా అవి పోవు. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ బ్రూ కాఫీ పౌడరు అలానే పొటాటో కొంచెం లిక్విడ్ అయితే తీసుకున్నాం కదండి, దీంట్లో ఒక స్పూన్ అయితే తేనె కలుపుకొని మొత్తం కూడా స్పూన్తో కలిసేలాగా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ లిక్విడ్ని చక్కగా కాటన్ తీసుకొని ఇందులో ఈ లిక్విడ్లో కొంచెం అయితే కాటన్ పెట్టి ఇలా డిప్ చేసేసుకొని ఇలా కళ్ళ కింద పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చలు చక్కగా పోతాయి. ఎన్నెన్నో మెడిసిన్స్ అని ఆయింట్మెంట్స్ అని వాడు ఉంటాం కానీ ఆ మచ్చలు అనేది మనకి ఎటువంటి రికవర్ అనేది ఉండదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఇలా రాస్తూ ఉంటే రోజు కూడా మనకి ఒక 1 మంత్ లోపలనే కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు చక్కగా తగ్గిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. టిప్ నెంబర్ 10, స్టవ్ ఆన్ చేసుకొని ఇలా చాకునైతే కొంచెం అయితే హీట్ చేసుకోవాలండి. బ్రూ కాఫీ పౌడర్ మనం ఓపెన్ చేసుకుని అలానే పెట్టేస్తే దానిలో ఉన్న కాఫీ పౌడర్ గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా కొంచెం చాకుతో ఇలా బ్రూ కాఫీ పౌడర్ని ఇలా అనుకుంటే చాలండి, సీల్ చక్కగా క్లోజ్ అయిపోతుంది. ఇలా మనం చక్కగా కొంచెం యూజ్ చేసుకొని అలా పెట్టేస్తే ఏ ఐటమ్ అయినా పాడైపోతుంది. కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి, సీల్ చక్కగా మనకు క్లోజ్ అయిపోతుంది, మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, కందిపప్పు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కందిపప్పును ముందుగా ఎండలో ఒక 1 అవర్ పాటు ఇలాగా ఎండపెట్టుకున్న తర్వాత అరచేతిలో ఒక స్పూను పసుపు అలానే కొంచెం అయితే ఆయిల్ తీసుకోవాలండి. కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఒక స్పూన్ అయితే వేసుకొని ఇలా అరచేతిలో రఫ్ చేసేసి కందిపప్పుకి ఇలాగా మొత్తానికి కూడా ఇలా పట్టించేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. పప్పు కూడా త్వరగా ఉడుకుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా ఇలా ఏమీ ఉండదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పసుపుని అలానే ఆయిల్ని ఈ రెండు మిక్సింగ్ చేసేసి కందిపప్పుకు పట్టించేసి డబ్బాలో స్టోర్ చేసుకుని అలా పెట్టుకున్నాం అనుకోండి, మనం అవసరమైనప్పుడు పప్పు వండుకున్నప్పుడు ఇలా వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికిపోతుంది. మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్. నెయిల్స్కి ఇలాగా నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఇలా సైడ్ని కూడా ఒక్కొక్కసారి అంటుతూ ఉంటుంది కదండి, దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. చాలా ఈజీగా సింపుల్గా
ఇలా క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇలా కొంచెం అయితే కోకోనట్ ఆయిల్ని తీసుకొని కాటన్ పైన కొంచెం కోకోనట్ ఆయిల్ని అయితే వేసేసి ఇలాగా అంటినటువంటి నెయిల్ పాలిష్ని చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. కొంచెం అయితే కాటన్ తీసుకొని దీనిపైన కొబ్బరి నూనె కొంచెం తీసుకొని ఇలాగా నెయిల్ పాలిష్ని అయితే చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై. నెంబర్ 13 ఆడవాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే మనం చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఒకరి హెల్ప్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. వ్యాజ్లిన్ అయితే కొంచెం అయితే ఇలాగా హ్యాండ్స్కి ఇలా అప్లై చేసేసి బ్యాంగిల్స్ ఎక్కించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఎక్కుతాయండి. ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. వ్యాజ్లిన్ కొంచెం ఇలాగా హ్యాండ్స్కి అయితే అప్లై చేసేసి ఇలా ఎక్కించుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా ఎక్కుతాయి. ఇలా మనం పెద్ద సైజు బ్యాంగిల్స్ అయినా చిన్న సైజు బ్యాంగిల్స్ అయినా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా ఇలా అయితే ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 14 ఏదైనా ఒక ప్లేట్ అయితే తీసుకుని దానిపైన చాక్ పీసులు పెట్టేసి ఇలా కొంచెం కంఫర్ట్ అయితే వేసేసుకోవాలి. ఇలా వీటికి మొత్తం కూడా పట్టించేటట్లు ఇలా కంఫర్ట్ అయితే చాక్ పీసులు పెట్టి మొత్తం కూడా ఇలాగా ప్లేట్ని ఇలా కదుపుతూ ఉంటే కంఫర్ట్ చక్కగా వాటికి పడుతుంది. కాబట్టి ఇలా పట్టిన తర్వాత చాక్ పీసులను అయితే ఇలాగా నిలువుగా ఇలా పెట్టేసామనుకోండి డ్రై అయిపోతాయి. డ్రై అయిన తర్వాత మనకి కిచెన్ సింక్ దగ్గర అలానే వాష్ బేసిన్ దగ్గర కూడా వాష్ బేసిన్లో మనం హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి. హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర ఒక చాక్ పీసు అలానే కిచెన్ సింక్ దగ్గర కూడా ఒక చాక్ పీసు ఇలా పెట్టేసామనుకోండి వీటి స్మెల్కి ఎక్కువగా దోమలు కానీ అలానే చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి. ఇవి చాలా బాగా స్మెల్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ చాక్ పీస్కి ఇలా కంఫర్ట్ అయితే మొత్తం పట్టుకుంటుంది. కాబట్టి ఇలా ఒక్కొక్క చాక్ పీస్ని అక్కడొకటి ఇలా పెట్టేసామనుకోండి వీటి స్మెల్కి ఎక్కువగా బొద్దింకలు కానీ బల్లులు కానీ అలానే చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కిచెన్ సింక్ దగ్గర ఇలా పైపులు అయితే ఉంటాయి కదండి. ఇలా పైపుల దగ్గర కూడా కొంచెం ఇలా చాక్ పీస్ పెట్టి ఇలా గీసామనుకోండి చక్కగా మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. అలానే బల్లులు బొద్దింకలు చీమలు ఇలాంటివి తిరగకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాగా చాక్ పీస్ని తీసుకొని మనం కబోర్డ్స్లో బట్టలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. బట్టల పక్కన ఇలాగా చాక్ పీస్ని పెట్టేసామనుకోండి వీటి స్మెల్కి ఘాటుకి చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ పురుగులు కానీ ఇలాగా కబోర్డ్స్లో బట్టల దగ్గర కూడా రాకుండా ఉంటాయండి. ఇలా ఒక్కో చాక్ పీస్ని ఇలా పెట్టేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తాయండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15 మనం ఇలాగా రైస్ని అయితే పొయ్యి మీద పెట్టి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదండి. అనుకోకుండా ఒక్కొక్కసారి మర్చిపోయినప్పుడు ఇలాగా రైస్ అయితే అడుగంటిపోయి మాడు వాసన వస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా రైస్ గిన్నెని ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో వాటర్ అయితే పోసుకొని ఇలా రైస్ గిన్నెని వాటర్లో పెట్టేసుకొని తర్వాత ఆనియన్స్ని ఇలాగ అక్కడొకటి పెట్టేసామనుకోండి ఆనియన్ చక్కగా ఇలాగ మాడు స్మెల్ని ఇలా ఆనియన్స్ని పీల్చుకుంటాయి. కాబట్టి ఆనియన్స్ని చక్కగా ఇలా కట్ చేసుకొని అక్కడొకటి పెట్టేసామనుకోండి మాడు వాసన లేకుండా ఉంటుంది. మనకి చక్కగా రైస్ అయితే తినొచ్చండి. ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.